కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఛాన్స్. సామాజిక వర్గాల వారిగా ఫైనల్. అనూన్యంగా తెరపైకి రాములమ్మ పేరు. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి. నిజంగా ఒక డైనమిక్ ప్రకటన ఇది. సీఎం గారు ఆలోచన కూడా లేనటువంటి నేపథ్యం. ముఖ్యమంత్రి గారికి, మంత్రుల గారికి ఎవరికి లేనటువంటి ఆలోచన. నిజంగా నటరాజన్, తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నటరాజన్ మేడం గారి ఆలోచన విధానానికి ఇది ఒక నిదర్శనం. తన మార్కును చూపించుకోవడానికి ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక బలమని చెప్పొచ్చు. ఇలా సామాజిక కోణంలో ఎప్పటి నుంచో అవమానాలకు గురైనటువంటి నేపథ్యం. అద్దంకి దయాకర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాది. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీడియా రంగంలో ఆయన అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్నో చెప్పినటువంటి సందర్భాలే. కానీ ఆయనకి ఎన్నో అవమానాలు గురైనా, ఎన్నో ఇబ్బందులు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు వెళ్ళదు. అలానే రాములమ్మ, గతంలో ఆలయ నరేంద్ర లాంటి వ్యక్తి, కేసీఆర్ లాంటి వ్యక్తి పార్టీ పెట్టి విలీనం చేసినటువంటి త్యాగమూర్తి రాములమ్మ, విజయశాంతి. కానీ ఆమెను కూడా కనుమరుగు చేసిళ్ళు. ఆమె వివిధ పార్టీలకు పోయినప్పటికీ, వివిధ పార్టీల్లో పనిచేసినప్పటికీ అవమానం తట్టుకోలేక ఆమె కూడా ఆఖరికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోనే ఆమె ఉండి, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండి కనీసం ట్విట్టర్ వేదిక కూడా ఆమె చెప్పుకోలేని పరిస్థితిలో అవమానానికి గురైనటువంటి సందర్భంలో రాములమ్మ పేరును తెరపై తీసుకురావడం నిజంగా ఒక చరిత్రాత్మకమే. అలానే ఉన్నటువంటి నాయక్, ఆయన క్రియాశీలకంగా నల్గొండ జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి సుదీర్ఘంగా పార్టీని నమ్ముకొని కష్టపడ్డటువంటి వ్యక్తి. ఎస్టీ సామాజిక వర్గంలో ఆయనకి ఇచ్చినటువంటి దాఖలని. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయం, ఎవ్వరు కూడా ఊహించని విధంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నిజంగా చరిత్రాత్మకమైనది. ఇలా ఉన్నటువంటి మళ్ళా చాలామంది పోటీ పడ్డారు. వేం నరేందర్ లాంటి వ్యక్తులు, షబీర్ లాంటి వ్యక్తులు చాలామంది పోటీ పడ్డ తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిద్ధాంతం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణని మనం తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే కోటలో భర్తీ చేయనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఫైనల్ చేసింది. సామాజిక వర్గాల ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన నాటి నుంచి 6 ఎమ్మెల్యే స్థానాలను భర్తీ చేసింది. ఇందులో బీసీ, గౌడ, మైనార్టీ, వెలమ, ఎస్సీ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గాలకు స్థానం కల్పించింది. చివరి వరకు కొనసాగిన ఉత్కంఠ తర్వాత ఈ ముగ్గురిని అధిష్టానం ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనూన్యంగా సినీ నటి విజయశాంతి పేరును అధిష్టానం ఫైనల్ చేయడం పార్టీ వర్గాల రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎస్టీ కోట నుంచి శంకర్ నాయక్, నల్గొండ జిల్లా చెందిన శంకర్ నాయక్, ఆయన కుటుంబ సభ్యులు దశాబ్దాలుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. శంకర్ నాయక్ ఎంపీగా 2 సార్లు జెడ్పీటీసీగా, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 7 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన సామాజిక వర్గం పార్టీకి అందించిన సేవలు గుర్తించి ఆయనకి ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కమిట్మెంట్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలా చాలామంది సో కాల్స్ ఉంటారు. ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి ఇలా మేమే కాంగ్రెస్ పార్టీలోకి అధికారం తీసుకొచ్చినా ఇలా మేమే గొప్ప అని చెప్తున్నారు. మీకన్నా ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏ పదవులు లేకుండా ఏది లేకుండా కాంగ్రెస్ పార్టీనే జీవంగా పోసి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అర్పించినటువంటి ఈ శంకర్ నాయక్ చూడండి ఎట్లుందో. ఆయన జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీలకు పోలేదు, ఎవ్వరు కూడా ప్రలోభాలు కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు. మరి అలాంటి వాళ్ళని గుర్తించి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఛార్జి నటరాజన్ చేసినటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిజంగా గర్వంగా కాంగ్రెస్ పార్టీని ఇలా తలెత్తుకునేలా చేసినటువంటి సందర్భానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు. డైరెక్ట్ రాహుల్ గాంధీతో పాటు రాహుల్ గాంధీ గారితోనే ఆమె డైరెక్ట్ మాట్లాడేటువంటి సందర్భం ఉంది నటరాజన్ గారు సింపుల్ సిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ ఉన్నటువంటి ఆమె ప్రకటన తర్వాత కూడా ఆమెకు ఒక మైలేజ్ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి రావాలి, ఏ విధంగా గాడి తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తీసుకురావాలి, సామాన్యమైనటువంటి క్యాడర్ను ఏదైతే ఆ సామాన్యమైనటువంటి క్యాడర్కు వాళ్ళకి అందలం ఎక్కించాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకునేటువంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలన్నటువంటి కోణంలో ఇది ఒక ప్రకటన అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని మనం తెలియజేస్తున్నాం.